నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మనం ఎవరైనా ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సహజంగా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే గతకాలపు రిటర్న్స్ కూడా కంపేర్ చేసుకుంటాం. ఏ స్కీమ్ ఎంత ఇచ్చింది, ఏ కేటగిరీ ఎంత ఇచ్చింది. ఇంకొక రీసెర్చ్ ఏంటంటే ఫ్యూచర్లో వెయిట్లో బాగా రావచ్చు అనేది కూడా ఆలోచిస్తాం. మనకి అడ్వైజర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం ఓన్గా రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. అయితే గతకాలపు రిటర్న్స్ అనేవి ఎంతవరకు ఫ్యూచర్కి మనకి పనికొస్తాయి? గతకాలపు రిటర్న్స్ ఎప్పుడూ కూడా ఫ్యూచర్కి గ్యారంటీ కాదండి. ఎంత బాగా రిటర్న్ ఇచ్చిన ఫండ్ అయినా, కేటగిరీ అయినా రేపు పొద్దున మళ్ళీ వచ్చే 5, 10, 15, 20 ఏళ్ళకి అంతే బాగా రిటర్న్స్ ఇస్తాయని ఎప్పుడూ కూడా చెప్పడం అనేది కుదరదు. ముందు మనకి మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అనుకోని అవాంతరాలు ఏవి రాకుండా ఉండాలి. పాపులేషన్ తాలూకు డెమోగ్రఫిక్ రిటర్న్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఉండాలి. అంటే స్లోగా జనాభా పాపులేషన్ అనేది యంగర్ పాపులేషన్ నుంచి ఓల్డర్ పాపులేషన్కి వెళ్ళిపోవటం అలా జరగకుండా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇది మనకి గతకాలపు రిటర్న్స్ని ఎప్పుడు ఫ్యూచర్కి మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవడం అన్నది ఎప్పుడు తగదు. సింపుల్గా చెప్పాలి అంటే నాకు ఇంత వస్తుంది, ఇప్పుడు 15% వచ్చింది గత 10 ఏళ్ళు అనుకుందాం. వచ్చే 10 ఏళ్ళలో మళ్ళీ 15% తప్పు. అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మీరు రిస్క్ తీసుకోగల కెపాసిటీ, మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం, ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని సమ్వేర్ ఇన్ బిట్వీన్ మీరు ఎంత రిస్క్ తీసుకుంటారనే దాన్ని బట్టి మీరు ఈక్విటీకి వెళ్తామా, ఎక్కువ భాగం డెట్కి వెళ్తామా, కాంబినేషన్లో వెళ్తామా, రెండు సమంగా ఉంచుకోవటమా అనేది మీరు డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మీకు ఏ కేటగిరీ బాగుంటుంది, ఫ్లెక్సీ క్యాప్ బాగుంటుందా, లార్జ్ క్యాప్ బాగుంటుందా, కాంబినేషనా, లేదా మీరు 10 ఏళ్ల పాటు ఉండగలుగుతారు కాబట్టి సిప్ ద్వారా నేను స్మాల్ క్యాప్ కూడా కొంత చేయొచ్చా అనేది మీరు డిసైడ్ చేసుకోవడం అనేది బెటర్. అప్పుడు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే నీడ్ బేస్డ్గానే పెట్టుకోవాలి. మీ నీడ్ ఇంత ఉంది, వచ్చే 10 ఏళ్ళకి IMF కానీ ఇంకొక ఇంటర్నేషనల్ సంస్థ కానీ మన గవర్నమెంట్ కానీ RBI కానీ ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి జీడిపిని, దాన్ని బట్టి ఉజ్జాయింపుగా కొంత డిస్కౌంట్ పెట్టుకుని ఇంత రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తప్పితే సూపర్లేటివ్ రిటర్న్స్ గతంలో వచ్చాయి ఫ్యూచర్లో కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. సో మనకి ఆదాయం తక్కువ ఉంది, మనం డిస్పోజబుల్ ఇన్కమ్, మనం పెట్టగలిగే ఇన్కమ్ తక్కువ ఉంది, బహుశా ఇంకా ఫ్యూచర్లో కూడా పెరగకపోవచ్చు, కానీ రిక్వైర్మెంట్ అయితే ఉంది అనుకున్నప్పుడు మనం కొంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అప్పుడు మనం ఈక్విటీలో కొంత ఈక్విటీ కాంపోనెంట్ అనేది పెంచుకోవాలి. అందులో కూడా ఇప్పుడు మళ్ళీ మనం స్కీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు గతకాలంలో కన్సిస్టెన్సీ ఉన్న స్కీముల్ని చూజ్ చేసుకోవడం అనేది మంచిదే, తప్పులేదు, తప్పేం కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి, కంపెనీకి ఒక ప్రాసెస్ ఉండాలి, అలాంటి వాటిని మనం చూజ్ చేసుకోవడం. ఫండ్ మేనేజర్, ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ ఉండాలి. అతను ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లోకి వచ్చిన అంతకుముందు వేరే కంపెనీలో ఉన్నప్పుడు బాగా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండాలి. ఇలాంటివన్నీ మనం చూసుకోవడం అనేది మంచిదే. ఇన్ని చేసినా మళ్ళీ రివ్యూ అనేది ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకోవడం అనేది మంచిది. సో రిటర్న్స్ పరంగా మనం అయితే ఇందులో రిటర్న్స్ ఈక్విటీలో ఎందుకు ఎక్కువ వస్తాయంటే మరి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవి కాబట్టి ఒక రీసెర్చ్ బేస్డ్ అప్రోచ్ పెట్టుకొని వాళ్ళు మంచి కంపెనీలు చూజ్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, డైవర్సిఫై చేస్తారు. కాబట్టి మనకి ఒక సర్టెనిటీ, ఒక లెవెల్ ఆఫ్ సర్టెనిటీ ఉంటుంది. ఒక ఇండివిజువల్ తప్పులు చేయగలిగినా, చేసే అవకాశం ఉన్నా, ఒక సంస్థ రీసెర్చ్ బేస్డ్గా ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ బేస్ తోటి ఇన్వెస్ట్ చేసేప్పుడు, ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు పొరపాట్లు దొరకటం అనేది చాలా రేర్గా ఉంటుంది, తక్కువగా జరుగుతుంది. సో మనం ఈక్విటీలో వెళ్ళేటప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ మీద ఒక 3 or 4% ఎంతో ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి చక్కగా, కంపేర్డ్ టు డెట్లో మనకి 2% ఎక్స్ట్రా వచ్చింది, కానీ మనకి 3 or 4 or 5% ఎక్స్ట్రా ఇన్ఫ్లేషన్ మీద వచ్చింది అనుకోండి ఈక్విటీలో, మంచి రిటర్న్ అది తక్కువేం కాదు. ఇవాళ డెవలప్డ్ కంట్రీస్లో ఈక్విటీ మార్కెట్స్ 8%, 10% ఇస్తాయి. అదేం తక్కువ రిటర్న్ కాదు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషను 2% ఉంటుంది కాబట్టి. మన దేశంలో 4% ఉన్నప్పుడు మనకి 10, 12 వచ్చినప్పుడు మంచి రిటర్న్ వచ్చినట్టు లెక్క. ఫ్యూచర్లో మనది కూడా ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు, మన దేశంలో కూడా తగ్గినప్పుడు మన రిటర్న్స్, ఈక్విటీ రిటర్న్స్ సహజంగా తగ్గుతాయి.
ఫిక్స్డ్ రిటర్న్స్ తగ్గుతాయి, ఈక్విటీ రిటర్న్స్ కూడా తగ్గుతాయి. దానికి మనం అంతేగాని గతంలో 20% వచ్చింది, నాకు ఫ్యూచర్లో 20% రావాలి, 15 వచ్చింది 15 రావాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని డిసప్పాయింట్ అవ్వటం అనేది, రిటర్న్స్ మీద మీ దృష్టి తగ్గించి గోల్ మీద మీ దృష్టి పెంచుకున్నారనుకోండి, నాకు ఎంత కావాలి, ఎంత అవసరం, కావాలి కాదు, కావాలి అంటే అది మళ్ళీ అది ప్రిఫరెన్స్ అయిపోయింది, అవసరం, నీడ్, దానికి తగ్గట్టుగా నేను నా పోర్ట్ఫోలియో నిర్మాణం నేను చేసుకున్నానా అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.